అన్నా గుడ్ మార్నింగ్ అన్నా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అన్నా అదే ఇప్పుడే మాట్లాడుతూనే ఉన్నాం అన్న. యాక్చువల్గా ఈ పృథ్వీరాజ్ అన్నని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి? ఆయన మార్వడి గో బ్యాక్ అని నినాదం ఎక్కడన్నా ఇచ్చిండ్రా? ఎక్కడ ఇవ్వలేదు కదా. పృథ్వీరాజ్ అన్న మార్వాడి సమస్య పరిష్కారానికి కృషి చేసిండు. అవును. ఆయన ఈ తెలంగాణ భూమిపుత్రుల మీద జరిగిన దాడికి ఖండిస్తూ नीच जाते वाले दूध बेचने वाले అని చెప్పి అన్నందుకు దానికి నిరసన వ్యక్తం చేశారు తప్ప ఎక్కడ కూడా మార్వాడి గో బ్యాక్ అనలేదు, బంద్కు కూడా పిలుపునేలేదు. తెలంగాణ గానీ మేము గానీ ఎక్కడ కూడా ఈ రోజు బంద్కి పిలుపునివ్వలేదు. క్రమంగా వారెంట్ లేకుండా ఆయన గత 4 రోజుల నుంచి నిద్ర లేకుండా ఇదే సమస్య మీద నిరంతరం పోరాడుతూ వాళ్ళతో రాజీ కూర్చోడానికి వాళ్ళు మార్వాడి సంఘాలు కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్దాం, కలిసి వ్యాపారస్తులకి స్థానిక వ్యాపారస్తులకి ఒక పరిరక్షణ చట్టం తీసుకొద్దామని ఒప్పుకున్నారు వాళ్ళు కూడా. మరి మళ్ళీ ఎక్కడ వచ్చిందన్న అన్న ఈ పంచాయతీ ఓయూ జేఏసీ బంద్ పిలుపుని ఎవరిచ్చారు? అది ఎవరిచ్చారో మాకు తెలియదమ్మా. అసలు మాకు గానీ క్రాంతిదళ్ గానీ ఆ బంధుకు గానీ లేదా మేము కూడా మార్వాడి గో బ్యాక్ అనలే. తెలంగాణ భూమిపుత్రుల రక్షణ కావాలి, మార్వాడీల ఆధిపత్యాన్ని మార్వాడీల పెత్తనాన్ని ప్రశ్నించడం తప్ప గో బ్యాక్ అనే పదం మేము ఎక్కడ మాట్లాడలేదు. మేము పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా సమస్య పరిష్కారాలు అని చెప్పి రచయితలు, కవులు, కళాకారులతోటి సమస్య పరిష్కారానికి ప్రొఫెసర్ అరగోపాల్ గారిని, మన రాఘవాచారి గారిని, అందరినీ మేధావులందరినీ పిలిచి చర్చ జరపడం జరిగింది. నిన్న అర్ధరాత్రి 12:30 గంటకి గుంపులుగా పోలీసులు ఫస్ట్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు కన్విన్స్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోయినాక మళ్ళీ ఇంకో టీం ఒక 4-5 జీబులలో వచ్చి సివిల్ డ్రెస్ లలో రౌడీల్లాగా గుండాల్లాగా వచ్చి వారెంట్ లేకుండా అక్రమంగా తీసుకెళ్లారు. అది కావాలంటే వాళ్ళు హౌస్ అరెస్ట్ చేయొచ్చు. అంటే చట్టానికి రాజ్యాంగం ఏం లేదా ఇక్కడ. నిజంగా తెలంగాణ క్రాంతిదళ్ బంద్కు పిలిపిస్తే ముందు జాగ్రత్తగా అరెస్ట్ చేసినామంటే ఒక రీజన్ ఉంది. అసలు తెలంగాణ క్రాంతిదళ్ గానీ మేము గానీ ఎక్కడ కూడా ఇలా బంద్కు పిలుపురియలేదు, మాకు సంబంధం లేదు. అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసింది అనుకుంటున్నారా లేకపోతే కేంద్ర ప్రభుత్వం అనుకుంటున్నారా? ఎందుకంటే గత కొంతకాలంగా బీజేపీ వాళ్ళు మార్వాడీలకు కూడా వాళ్ళు టోటల్ వన్ సైడ్ మాట్లాడి మార్వాడీలకు సపోర్ట్ ఇస్తా ఉన్నారు. సో మొన్న రీసెంట్ గా బండి సంజయ్ గారిని ఉద్దేశించి కూడా మన పృథ్వీరాజ్ అన్న మాట్లాడడం జరిగింది. సో ఈ ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి చర్యనా ఇది, లేకపోతే కేవలం రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందంటారా? వాళ్ళిద్దరు తెర వెనుక ఏం జరుగుతుందో తెలియదు కానీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కదమ్మా. అవును, బాధ్యత వహించాలి. కాబట్టి పృథ్వీరాజ్ గారిని గతంలో కేసీఆర్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా ఎక్కడా కూడా అన్న ఎటువంటి అప్రజాస్వామిక కార్యక్రమాల్లో లేడు, ఎటువంటి అసాంఘిక కార్యక్రమాల్లో లేడు. కాబట్టి ఎప్పుడు కూడా అరెస్ట్ చేయలేదు. అవును, అర్ధరాత్రి ఒక రకంగా మా అందరికి ఉద్యమ గొంతుకగా, మా అందరికి పెద్దన్నగా ఉన్న పృథ్వీరాజ్ గారిని అరెస్ట్ చేయడం అంటే తెలంగాణలో ప్రశ్నించే గొంతులని, ఉద్యమించే ఉద్యమకారులని, విద్యార్థులని, నిరుద్యోగులను అవమానించడమే. మీకు నిజంగానే అన్న ఎక్కడన్నా ఇన్వాల్వ్ అయితే చట్టబద్ధంగా మీరు వారెంట్ ప్రకారం లీగల్ గా చేయాలి. మేము రాత్రి క్లియర్ గా అన్న చెప్పడం జరిగింది, ఆ బంధు పిలుపుకి నాకు ఎటువంటి సంబంధం లేదు, మార్వాడి గో బ్యాక్ అనే నినాదం ఎక్కడా మేము అనలేదు, కావాలంటే హౌస్ అరెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పినా కూడా వినకుండా ఇప్పుడే 10 నిమిషాల్లో తీసుకొస్తాం సార్ అని చెప్పి తీసుకెళ్లి రకరకాల పోలీస్ స్టేషన్ లో తిప్పి అబద్ధం ఓయు అని చెప్పి మళ్ళీ నల్లకుంటకి అక్కడెక్కడ తిప్పుతున్నారు. ఇది ఖచ్చితంగా కొరివితో గోక్కున్నట్టే. వాళ్ళకి తెలవట్లేదు పృథ్వీరాజ్ అన్నని అరెస్ట్ చేయడం అంటే తెలంగాణ యువతని, తెలంగాణ నిరుద్యోగుల్ని, తెలంగాణ ఉద్యమకారులందరినీ అరెస్ట్ చేయడమే. ఖచ్చితంగా తగిన తీవ్ర మూల్యం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటది. ఇప్పుడు ఈ రకంగానే వీళ్ళు బంద్కు పిలుపునిచ్చేలాగా ఉన్నారు కదా, అరెస్ట్ చేసి గొడవలు చేసేలాగా ఉన్నారు. వీళ్ళే ప్రేరేపిస్తున్నారు పృథ్వీరాజ్ గారిని టచ్ చేసి. ఎక్కడ కూడా ఇప్పుడు మార్వాడీల్ని కొట్టడమే కాకుండా నీచ్ జాతి వాళ్ళ అని చెప్పి దళితులని అవమానించారు, దూద్ బేచ్ అని చెప్పి యాదవులను అవమానించారు, అవమానించారు, తాగుబోతుంది అని చెప్పి తెలంగాణ జిగ్నేష్ అనేట ఆయన 1000 రూపాయలు 2000 ఇస్తే తాగి పండుకుంటారు తెలంగాణ వాళ్ళు, మీరు రజాకారులు అని చెప్పిండు, ముస్లిం కొత్త తాగుతారని చెప్పిండు. ఇన్ని రకాలుగా అవమానించిన మార్వాడీల మీద కేసులు లేవు, దాడులు చేసిన వాళ్ళ మీద కేసులు లేవు. అంటే డబ్బులుంటే మేము ఏదైనా మేనేజ్ చేస్తామని చెప్తున్నారా? ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఏమనుకుంటారు అసలు వీళ్ళు? అయితే అన్న ఇప్పుడు రెచ్చగొడుతుంది. అవును, ఇప్పుడు ఇందాక మీరే చెప్పారు గతంలో కేసీఆర్ హయాంలో కూడా, అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా పృథ్వీరాజ్ అన్న కానీ మీరు కానీ ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు, కానీ ఎప్పుడు కూడా పృథ్వీరాజ్ అయితే అరెస్ట్ చేయలేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ, రాజశేఖర రెడ్డి కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, రోషయ్య కానీ ఎవరు కూడా అరెస్ట్ చేయలేదు.
మేము ఏది చేసినా ప్రజాస్వామ్యబద్ధంగా సమస్య పరిష్కారానికి కృషి చేసిన తప్ప సమస్య పెంచడానికి రాజకీయ నాయకుల్లాగా రాజకీయ నాయకులు వచ్చి సమస్యలో పెట్రోల్ పోసారు. మేము నీళ్లు పోయడానికి ట్రై చేస్తుంటే వాళ్ళు పెట్రోల్ పోసారు. ఇప్పుడు మా మీద జరిగిన దాడికి రోహింగ్యాలకి ఏం సంబంధం అమ్మా? అవును అవును. విశ్వకర్మలు, వైశ్యులు, పద్మశాలీలు, కుల వృత్తులు పోతున్నాయి, మా ఉపాధులు పోతున్నాయి, మాకు రక్షణ కల్పించండి అని అడిగితే మీరు రోహింగ్యాలని మీద ఎందుకు తుపాకీ పట్టుకొని పోవట్లేదంటే రాజ్యాంగం విశ్వకర్మలకను వైశ్యాస్కి తుపాకులను పోలీసులు ఇచ్చారా? పోలీసులు ఎవరి చేతిలో ఉన్నారు? ఆర్మీ ఎవరి చేతిలో ఉంది? అవును అవును. ప్రభుత్వం చేయాల్సిన పని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ తీసుకొచ్చి మా మీద నెట్టేసి మీరు రోహింగ్యాలతో యుద్ధం చేయట్లేదు, రోహింగ్యాలను ఎందుకు ఉంచనిచ్చిన అంటున్నారంటే దీన్ని బట్టి పూర్తిగా ఈ గొడవలు రెచ్చగొట్టేది ఈ రాజకీయ పార్టీలు, ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళ తప్పులని ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి చర్యలు చేస్తున్నట్టు మాకు అర్థమవుతుంది. డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చా? 6 గ్యారంటీలు ఫెయిల్ అయినాయి, ఇప్పుడు ఎలక్షన్ లోకి వెళ్ళలేడు. అండ్ అలాగే బలంగా పృథ్వీరాజ్ అన్న కూడా ఈ క్రాంతి ధ్వల్ ద్వారా పంచాయతీలకు వెళ్ళి సర్పంచుల యొక్క కష్ట సుఖాలని పంచుకుంటున్నారు. సర్పంచులు ఏ రకంగా కూలి పనులు చేస్తున్నాడో గత కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాం వీడియోలు. సో ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ కి కూడా వెళ్ళడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగా లేదు. సో దాన్ని బేస్ చేసుకొని కూడా అరెస్ట్ చేసిరని అనుకోవచ్చా? ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగి 4 రోజులు అవుతుందమ్మా, ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలే వాళ్ళని? అవును, అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది కదా, వీళ్ళు కావాలనే సమాజంలో అశాంతి రెచ్చగొట్టి ఆ ఇష్యూని పెండింగ్ లో పెట్టి దాన్ని ఇంకా పెద్దది చేసింది ఎవరు? అదే మార్వాడీల మీద దాడి చేసిన వాళ్ళని అదే రోజు ఎఫ్ఐఆర్ అయిన రోజు అరెస్ట్ చేస్తుంటే ఈ సమస్య ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా. తెలంగాణలో ఉన్న ప్రతి మారుమూల మండలాల్లో, పల్లెల్లో కూడా ఎందుకు వచ్చింది ఇష్యూ? అంటే దాడులు చేసేది మీరే, బూతులు తిట్టేది మీరే, తెలంగాణలో తాగుబోతులని అవమానించింది మీరే. ఇవన్నీ చేసినా కూడా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోదంటే ప్రభుత్వం కూడా ఈ వాళ్ళ యొక్క వైఫల్యాలని కప్పిపుచ్చడానికి టాపిక్ డైవర్ట్ చేసినట్టు అనిపిస్తుంది మాకు. సరే, ఇప్పుడు ఫైనల్ సొల్యూషన్ ఏంటన్నా? ఏ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు పృథ్వీరాజ్ అన్న? ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆయన విడిపించడానికి? తిరుగుతున్నామమ్మా, ఓయూ పోలీస్ స్టేషన్ తిరిగినాము, అంబర్పేట పోయినాము, అక్కడ తిరిగినాము, ఇప్పుడు నల్లకుంట పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టు తెలిసింది. కొంచెం ఇప్పుడు దయచేసి అక్కడికి రండి అమ్మా. ఓకే. పృథ్వీరాజ్ని అరెస్ట్ చేయడం అంటే మన అందరి ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడం లాంటిది. 100% అన్న, తప్పకుండా మేము కూడా వస్తామన్న ఇమీడియట్ గా లైవ్ అయిపోగానే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయలే. అసలు చెప్పాలంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో సో తెలంగాణ విఠలన్న కానీ, పృథ్వీరాజ్ కానీ, లేకపోతే బక్కా జడ్సన్ కానీ ఎన్నో సమస్యల మీద పోరాటం చేసిన బయటికి తీసుకొచ్చినారు. అండ్ ముఖ్యంగా బక్కా జడ్సన్ గారు కూడా అసలు ఎన్నో వాస్తవాలను బయటికి తీసుకొచ్చి ఎన్నో స్కామ్స్ని బయటికి తీసుకొచ్చినారు. ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో కూడా పృథ్వీరాజ్ని టచ్ చేయలేదు. అంతకుముందు ఉన్నటువంటి అన్న చెప్పినట్టు చంద్రబాబు నాయుడు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ ఎవరు టచ్ చేయలేదు. మరి ఇటువంటి పరిస్థితిలో మరి ఇంకా పెద్ద జోక్ ఆఫ్ ద ఇయర్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కానీ, పృథ్వీరాజ్ గారు కానీ మంచి స్నేహితులని విన్నాం. చాలాసార్లు చాలా సందర్భాల్లో మాట్లాడినాం. రేవంత్ రెడ్డి ఒక స్నేహితుడైనా సరే, అత్యంత సన్నిహితుడైనా సరే, గతంలో వీళ్ళిద్దరు కలిసి పనిచేసినా సరే, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినా సరే కేవలం రేవంత్ రెడ్డి కదా, నా ఫ్రెండే కదా, నా మిత్రుడే కదా, ఎందుకు అతనితో పంచాయతీ పెట్టుకోవాలి, ఎందుకు సర్పంచ్ యొక్క సమస్యలను బయటికి తీయాలి, ఎందుకు విద్యార్థుల యొక్క సమస్యలను బయటికి తీయాలి, ఎందుకు తెలంగాణ వాసుల గురించి మాట్లాడాలి, సైలెంట్గా ఉంటా అయిపోతుంది కదా, 4 రాళ్ళు వెనకాల వేసుకుంటా అయిపోతుంది కదా అని చెప్పి అనుకోవచ్చు కదా పృథ్వీరాజు. మరి ఆయన అట్లా అనుకోలేదే. ముఖ్యమంత్రిగా ఉన్నది రేవంత్ రెడ్డి అయినా, గతంలో ఆయన మంచి మిత్రుడైనా, ప్రజల పక్షాన తెలంగాణవాదిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, ఒక యాదవ బిడ్డగా, మళ్ళీ యాదవ్ అని కూడా ఎక్కడ చెప్పుకోలేదు ఆయన. ఎందుకంటే కులాలు ఇవన్నీ కూడా పెద్దగా నమ్మరని కూడా చాలా సందర్భాల్లో పర్సనల్గా మాట్లాడినప్పుడు కూడా అన్న డిస్కస్ చేయడం జరిగింది. మరి ఇవన్నీ పక్కన పెట్టి, డబ్బులు ఇచ్చే రాబడిని పక్కన పెట్టి, సో ఇవన్నీ కూడా పక్కన పెట్టి తెలంగాణ నినాదం కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం ఈ రోజున బంద్కి మేము పిలుపునివ్వలేదు అని చెప్పినా సరే వదిలిపెట్టకుండా ఇంకా సాల్వ్ చేసిరు ఆ ఇష్యూని. మార్వడి సంఘాలు కూర్చొని పరిష్కరించేటట్టు రేపటి రోజున మార్వడి సంఘాలు కూడా ముఖ్యమంత్రిని కలిసి మరి తెలంగాణ వ్యాపారాలను రక్షించాలంటే ఏం చేయాలో, వాళ్ళకి రక్షణ మేము ఏ రకంగా కల్పించవచ్చు, వాళ్ళకి ప్రాబ్లం లేకుండా మాకు ప్రాబ్లం లేకుండా ఏం చేయొచ్చు అనే మీటింగ్ కూడా
వీళ్ళు రేవంత్ రెడ్డి గారితో ఏర్పాటు చేసుకోబోతున్నటువంటి సందర్భంలో మరి కావాలనే పృథ్వీరాజ్ని తీసుకుపోయి అరెస్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. గతంలో ఈయన ఫీల్డ్ విజిట్ చేయడము, పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, సర్పంచ్ల బాధలు చూపించినారు, ఓకే, విద్యార్థుల బాధలు చూపించినారు, గవర్నమెంట్ స్కూల్స్ లేకపోతే ఇంకేదో చూపించినారు, వసతులు చూపించినారు. ఇవన్నీ రేవంత్ రెడ్డికి ఇబ్బంది అవుతుందని భయానికే ఎట్లాగో ఛాన్స్ వచ్చింది కూడా దాంట్లో పట్టుకొని నన్ను వేసేయండి, తీసుకెళ్ళండి అని చెప్పి తీసుకెళ్తున్నాడు. అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే కేసీఆర్ కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పటికన్నా కేసీఆర్ ఉన్నప్పుడు ఇంకెక్కువ ప్రశ్నించింది, వాళ్ళు కూడా టచ్ చేయలేదు. అటువంటిది ఈయన సన్నిహితుడైనప్పటికీ, ఈయన ప్రశ్నిస్తున్నప్పటికీ ఈయనను తీసుకుపోయి అరెస్ట్ చేయడం అనేది ఖచ్చితంగా మేమందరం ఖండిస్తున్నాం. దమ్ము లేని వాళ్ళే పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు తిప్పుతూ ఉంటారు. అదే ఒక స్కామ్ చేసిన వాడిని పట్టుకోండ్రా, ఒక దొంగతనం చేసిన వాళ్ళని పట్టుకోండ్రా నాయన అంటే ఎవరు పట్టుకోడు. ఒక స్కామ్ చేసిన వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి. తెలంగాణలో బందిపోట్ల ముఠాబడ్డది. సో కాల్డ్ కొంతమంది ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఐఏఎస్ తెలంగాణను దోచుక తిన్నారు. రాజకీయ నాయకులకు సమానంగా ఆస్తులు కూడబెట్టుకొని సంపాదించుకున్నారు. వాళ్ళ మీద ప్రశ్నించండి అంటే కేంద్ర ప్రభుత్వం గమన కూసుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం గమన కూసుంటుంది. మరి ఎవరినయ్యా అంటే ఇటు ఏ స్కామ్లో లేనోడిని ప్రశ్నించేటోడిని తీసుకెళ్ళి బలి పశువుని చేస్తారు. అంటే ఇటువంటి దాంట్లోకి కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయింది. సో కొంచెమన్నా సిగ్గుండాలి ఇటువంటి దుశ్చర్య చేయడానికి అని చెప్పి నేను మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని నేను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే హోంమంత్రి ఎవడండి? హోంమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డే కదా. ఇప్పుడు అన్అఫీషియల్గా రేవంత్ రెడ్డి బ్రదర్ అయినా అఫీషియల్గా హోంమంత్రి ఎవరు? ఈయననే, రేవంత్ రెడ్డే. ఆ శాఖ, కీలక శాఖ రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నారు. మరి ఇప్పుడు ఈ అరెస్ట్కి ప్రేరేపించింది ఎవరు? రేవంత్ రెడ్డే. ఓయూకి వస్తా అన్నాడు మొన్న. విద్యార్థులు నిరసన వ్యక్తి ఏం సాధించిండని ఓయూకి వస్తాడు రేవంత్ రెడ్డి? ఏం చేసిండని వస్తాడు? వాస్తవమే కదా. ఏం చేసిండ్రు? 46 జీవో రద్దు చేసిండ్రా, 29 జీవోని సవరించిండ్రా, గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్నందుకు వస్తాడా? గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్నారు కదా, గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్నందుకు వస్తారా? అమ్ముకోకపోతే అందరికీ ఒకటే మార్కులు ఎట్లొస్తాయి? ఒకటే సెంటర్లో కూర్చున్నోడికి మార్కులు ఎట్లొస్తాయి? ఇవన్నీ ప్రశ్నిస్తూ ఉంటే మండుతుంది. సో